వెల్కమ్ టు మై రెసిపీ 78 మై ఫ్రెండ్స్. ఇవాళైతే సింపుల్గా టేస్ట్గా ఉండే జున్ను బూరెలు అయితే చూద్దామా? అయితే రండి ఫ్రెండ్స్, వీడియోకి వెళ్ళిపోదాం. మా ఇంట్లో అయితే ఎప్పటిలాగానే టీ పెట్టడానికి 2 ప్యాకెట్ల పాలు అయితే తెచ్చారు. టీ పెడదామనేసి మరిగిస్తా 2 ప్యాకెట్ల పాలు కాస్త ఇరిగిపోయాయి. నాకైతే ఇరిగిపోయిన పాలతోటి జున్ను బూరెలు చేద్దాం అనిపించింది. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ నిమ్మకాయ కట్ చేసుకొని పిండేసుకుంటే ఇప్పుడు ఉన్న పాలు కాస్త ఇరిగిపోతుంది. ఒక 2-3 నిమిషాలు అయితే పాలను అయితే మరగనివ్వాలి. ఇప్పుడు 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇరిగిపోయిన పాలని ఇలాగ ఒక జల్లెల్లో అయితే ఇలాగ వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు కొబ్బరికాయలు తీసుకోవాలి. మీ దగ్గర కొబ్బరి కూర ఉంటే తురుముకోండి, లేకుంటే సన్నగా కట్ చేసుకొని ఇలా మిక్సీలో వేసుకోండి. ఒక 2-3 పల్స్ పెట్టి తీసుకుంటే మనకైతే ఇప్పుడు కొబ్బరి తురుము అయితే రెడీ అయిపోతుంది. చూసారా, ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి తురుమును వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత 1 కప్పు వచ్చేసి పంచదార వేసుకోవాలి. ఇదే కప్పుతోటి 1/2 కప్పు వచ్చేసి చిక్కటి పాలు వేసుకోవాలి. ఇలా వేసాక ఒక 2-3 నిమిషాలు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 4 యాలకులను ఇలా నలిపేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడైతే బాగా దగ్గరికి అయిపోతుంది. ఇలా బాగా దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు విరిగిన పాలని ఇందులో వేసుకోవాలి. వేసుకొని సిమ్లో పెట్టుకుని మంటని ఒక 2-3 నిమిషాలకి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కింద పెట్టేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు బాగా చల్లారిపోయింది. ఇలా బాగా చల్లారిన తర్వాత మనకైతే ఏ సైజులు కావాలో ఆ సైజులు అలా తీసుకొని కొద్ది తీసుకొని మనం ఉండల్లాగా చుట్టుకోవాలి. చూసారా, ఇలాగా అన్నీ చుట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మన ఇంట్లో పాలు ఇరిగిపోతే మనం బాధపడకుండా పారేయకుండా మనం ఏం చేయాలంటే ఇలాగ జున్ను బూరెలు చేసింది సింపుల్గా ఉంటుంది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. మనకు ఇప్పుడు జున్నుండలన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు బూరెలకు ఇప్పుడైతే పిండి అయితే కలుపుకుందాము. 1 కప్పు వచ్చేసి బియ్యం పిండి, 1/2 కప్పు వచ్చి మైదా పిండి, కొద్దిగా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వచ్చి పంచదార. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి. పిండి ఎలాగంటే మన దోశ పిండిలాగా కలుపుకోవాలి. చూసారా, ఇలాగ ఉండాలి. ఇప్పుడైతే మనకైతే పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు తయారు చేసి పెట్టుకున్న జున్నుండల్ని ఇలాగా పిండిలో వేసుకొని బాగా ముంచేసి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి. 2-3 ఇలాగ వేసుకోవాలి. మంట వచ్చి కొద్దిగా నిదానం పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇలాగ ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపున ఇలాగ నిదానంగా తిప్పుకోవాలి. ఇలాగే బ్రౌన్ కలర్ వచ్చినందుకు ఇలాగ ఫ్రై చేసుకొని మనం తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మిగతా ఉన్న ఉండల్ని కూడా ఇలాగనే పిండిలో వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. సింపుల్గా టేస్ట్గా ఉండే జున్ను బూరెలు అయితే రెడీ అయిపోయింది. మీరు ఒక్కసారి తప్పకైతే ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వారికి లైక్ అయితే కొట్టేయండి.
బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.